యాక్చువల్లీ మా ఫ్యామిలీకి కొలరాడోలో ఒక చిన్న ఇల్లుంది. వెకేషన్ హౌస్ లాంటిది. జనరల్‌గా మా పేరెంట్స్‌కి స్కైయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇల్లు అక్కడ కొన్నారు యాక్చువల్లీ. అది కొనబట్టి కూడా దాదాపు 40 ఇయర్స్ పైనే అయితుంది. నేను పుట్టక ముందే కొన్నారెప్పుడో. సో, ఇప్పుడది పాతగయిపోయింది. ఈ పాటికి మా డ్యాడీ చాలా సార్లు రెనోవేషన్ చేపిచ్చి మస్తు సార్లు చేపించిండు. ఇగ లాస్ట్‌కి మా డ్యాడీ డిసిషన్ ఏం తీసుకున్నాడంటే కూల్చేసి మళ్ళా దాని మీదనే కొత్తగా కడదామని. అయితే ఈ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ జరిగింది. అప్పుడు నాకు 8 ఇయర్స్ అండ్ మా అన్నకి 15. నేను అప్పుడు యాక్చువల్లీ స్నో తుఫాన్ లాగా ఎక్కువ స్నో పడుతుంది ఆ టైంలో. సో, లైక్ ఫ్లో తుఫాన్ లెక్క. సో, మా అన్న ఆడుకోనికి వెళ్ళినాం బయటికి. ఐస్ బాల్ గేమ్ అని. యాక్చువల్లీ మా ఇంటి ముంగట చాలా స్పేస్ ఉంటది ఆడుకోనికి. ఆహ్, ఫుల్ వుడ్స్ ఫారెస్ట్ తోటి అండ్ చాలా ఎంప్టీ స్పేస్ ఉంటది ఆడుకోనికి. అది బెస్ట్ ప్లేస్. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకోనికి గానీ ఆర్ మనకి స్నో బాల్ గేమ్స్ గానీ, కోట కట్టుకొని బాల్స్ దొంగలించడం ఇలాంటి గేమ్స్‌కి చాలా బావుంటది. అయితే నేను, మా అన్న గేమ్స్ అది స్నో బాల్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాం. అయితే మేమిద్దరం బయటికెళ్ళి స్టార్ట్ చేసాం. అయితే ఇద్దరం ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ జేసుకోవాలి. మా అన్న పక్కింట్లో ఎవరున్నారు పక్కింట్ల నైబరింగ్ హౌస్‌లో. సో, మా అన్న నైబరింగ్ హౌస్ తీసుకున్నాం. అయితే నేను ఇంకో ప్లేస్ తీసుకున్నా. సో, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మా అన్న విజిల్ వదులుతాడు. సో, విజిల్ వదిలినంక ఆహ్, గేమ్ స్టార్ట్ అయితది. యాక్చువల్లీ మేము 5 మినిట్స్ అట్లా యేసుకున్నాం విజిల్ లోపు. అయితే 5 మినిట్స్ వెయిట్ జేసినా. విజిల్ ఇంకా ఊదుతలే మా అన్న ఎందుకో. ఇగ సరే ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేద్దామని చెప్పి ఒక 10 మినిట్స్ అయింది. ఇంకా విజిల్ ఊదట్లే. సో, ఏమైందని చెప్పి మా అన్న సైడ్ వెళ్ళాను నేను. వెళ్తే అయితే నేను మా అన్న కోసం చూస్తున్నాను. సడెన్‌గా ఒక వాయిస్ ఇనిపించింది. "ఎక్స్‌క్యూజ్ మీ బాబు, మీరు మీ అన్న కోసం చూస్తున్నారా" అని. నేను ఆ డైరెక్షన్ వైపు సౌండ్ వస్తున్న డైరెక్షన్ వైపు చూసాను. దూరంకెళ్ళి చూస్తే ఒక మిడిల్ ఏజ్డ్ వుమెన్ ఫ్రంట్ డోర్ ముంగట నిల్చొని ఉంది. "నో, వి ఆర్ జస్ట్ ప్లేయింగ్ ఎ గేమ్" అని నేను రిప్లై ఇచ్చాను. "యువర్ బ్రదర్ ఈస్ నాట్ హియర్" అని ఆమె బదులిచ్చింది. నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. నేను మెల్లగా ఆమె వైపు అడుగులు వేస్తున్నాను. దగ్గరికెళ్ళే కొద్దీ ఫేస్ క్లియర్‌గా కనిపించింది. ఆమె ఫేస్ ఎలాగుందంటే చాలా ముసలామె లెక్క కనిపించింది. ఆమె యాక్చువల్ ఏజ్ కంటే ఇంకా ఓల్డ్‌గా కనిపిస్తుంది. సడెన్‌గా నా కళ్ళు పైనున్న కిటికీ వైపు మళ్ళింది. అక్కడ ఒక అతను క్యాప్ పెట్టుకొని నా వైపే చూస్తుండు. ఒక్కసారి చూడంగానే నేను మా అన్న అనుకున్నా. కానీ కాదు. నేను మళ్ళా నేను కింద చూసేటప్పటికి కాలడుగులున్నాయి. అవి మా అన్ననే అనుకుంటున్నా. ఆ అడుగులు మళ్ళా ఆడదాకా స్టాప్ అయ్యి మళ్ళీ వుడ్స్ వైపు ఉన్నాయి. నేను మళ్ళీ ఆమె వైపు చూసాను. ఆమె నా వైపు చూసి నవ్వుతుంది. ఆ నవ్వు ఎలా ఉందంటే కొంచెం క్రీపీగా అంటే భయంకరంగా ఉంది. నాకు వెంటనే ఒక్కసారిగా భయమేసింది. ఎందుకంటే జనరల్‌గా మనుషులు అలా నవ్వరు. కొంచెం వియర్డ్‌గా ఎట్లనో అనిపించింది నాకు. చాలా భయమేసింది ఆ నవ్వుని చూసి. నేను గట్టిగా జోష్ అని అరిచాను. వెంటనే ఆమె నవ్వడం ఆపేసింది. సడెన్‌గా పైనుంచి కిందకి ఎవరో దిగుతున్న సౌండ్స్ వచ్చాయి. నేను వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశాను వుడ్స్ వైపు. అప్పుడు ఆమె గట్టిగా నాతోనో ఎవరితోనో తెలియదు కానీ ఆమె అరుస్తుంది. నేను ఎందుకో తెలీదు నాకు వెనకాల తిరిగి చూసాను మళ్ళా. ఎందుకో తెలీదు కానీ నేను మళ్ళా వెనక తిరిగి చూసాను. పైన విండో వైపు. ఆ విండో దగ్గర ముందు నన్ను చూస్తున్న అతను లేడిప్పుడు. నేను వెంటనే మా ఇంటి వైపు పరుగు తీయడం మొదలుపెట్టాను. అప్పుడే మా డ్యాడీ విజిల్ చేస్తున్న సౌండొచ్చింది. నేను ఇగ నేను ఇంటికి చేరుకునేసరికి ఆల్రెడీ అక్కడ మా డ్యాడీ, మా అన్న ఆల్రెడీ ఉన్నారక్కడనే. నేను చెప్పే లోపే మా అన్న ఆల్రెడీ నేను పక్కింటికెళ్ళాను. ఎవరో లోపలికి రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. అది ఇది మొత్తం చెప్తూనే ఉన్నాడు. నాకు కూడా ఎగ్జాక్ట్‌గా అదే జరిగిందని చెప్పాను. వెంటనే మా డ్యాడీ ఒక రివాల్వర్ తీసుకొని ఏంటి అసలు ఏం జరుగుతుందని చూద్దామని పక్కింటికి వెళ్ళాడు. కొద్దిసేపయింది. నేను, మా మమ్మీ, మా అన్నతోటి ఇంట్లోనే ఉన్నాం. కొద్దిసేపు అయితుంది. 5 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్ అయితుంది. మా డ్యాడీ ఇంకా రాలే. ఒక కొద్దిసేపు అయ్యాక మా డ్యాడీ రిటర్నొచ్చి అతను చెప్పిన మాటలకి లిటరల్లీ చెప్తున్నా గదా! చాలా షాక్ అయినాం. మా డ్యాడీ ఏమన్నారంటే,
పక్కింట్ల ఎవ్వరు ఉండట్లేదు. ప్రెజెంట్ అయితే ఆ ఇంటి ఓనర్స్ ఇక్కడ లేరు అని చెప్పారు. మా డ్యాడీకి ఎలా తెలిసిందంటే, మా డ్యాడీ నేబర్స్‌ని కనుక్కున్నారు. వెంటనే పోలీసోళ్ళొచ్చారు. పోలీసోళ్ళొచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ వుమెన్ మొఖం ఎలా ఉంటుందో ఫిగర్ గీయించారు. అండ్ అంత ప్రాసెస్ అంతా జరిగింది. ఇన్సిడెంట్ మాత్రం నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్. థాంక్ గాడ్ నేను ఆ ఇంటి లోపలికి వెళ్ళలేదు. మరి నాకు కనిపించిన ఓల్డ్ వుమెన్, పైనున్న కిటికీలో ఉన్న అతను, అసలు వాళ్ళెవరు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఉన్నారా? అసలు వాళ్ళు మనుషులా? లేక దెయ్యాలా? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.